అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. షార్ట్ ట్రిక్స్ ఫర్ యూకి స్వాగతం. సో ఈరోజు మన వీడియోలో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనమైతే డిస్కస్ చేయబోతున్నాము. అదే చాలామంది కింద కామెంట్ సెక్షన్లో అడుగుతున్నటువంటి ప్రశ్న, సార్ యూనిట్ 1 అయింది, చాలా బాగా నేర్చుకున్నాం, మంచి కాన్సెప్ట్స్ లైక్ సినాప్సిస్, ఫార్ములాస్, సమ్స్ అన్నీ బాగా చెప్పారు, చాలా బాగా అర్థమయ్యాయి, మరి యూనిట్ 2 స్టార్ట్ చేయండి అని చెప్పి చాలా కామెంట్స్లో నాకైతే అడిగారు. ఎస్, ఎవరైతే అలా అడిగారో వాళ్ళందరికీ యూస్ఫుల్ అయ్యేలాగా యూనిట్ 2 కూడా మనం స్టార్ట్ చేస్తున్నాము. సో ఆల్రెడీ బోర్డు పైన అయితే క్లియర్గా చూసే ఉంటారు ఇప్పటికే. ఎక్కడైతే మనకు కనిపిస్తుంది సెకండ్ సెమిస్టర్లో మనకి ఏదైతే మేజరు మైనర్ మనకి 2024 నుంచి స్టార్ట్ అయింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. 2024 నుంచి మనకి మేజరు మైనర్ అని త్రూఅవుట్ అన్ని డిగ్రీ కాలేజెస్ కూడా మనకి ఇది యూస్ఫుల్ అయ్యేటటువంటి ప్యాటర్న్. ఇందులోని మనం మేజర్లో మైనర్లో ఉండేటటువంటి అంటే 2 మేజర్లు, 1 మైనరు, 2 స్కిల్ పేపర్లు, 2 లాంగ్వేజ్లు, వీటన్నిటికి సంబంధించి వీడియోస్ మనం అప్లోడ్ చేస్తూ వస్తున్నాం డైలీ కూడాను. అండ్ ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో కోర్స్ 3 డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సంబంధించి, ఎందుకంటే కోర్స్ 1, 2 మనం ఎసెన్షియల్స్, అడ్వాన్సెస్ అని సెమిస్టర్ 1లో చూసాం ఆల్రెడీ. ఇప్పుడు కోర్స్ 3 డిఫరెన్షియల్ ఈక్వేషను, కోర్స్ 4 అనలిటికల్ సాలిడ్ జామెట్రీ అని ఆల్రెడీ ప్రీవియస్గా చాలా పార్ట్స్ అప్లోడ్ చేశాము. 5 యూనిట్స్ కూడా అప్లోడ్ చేసాము, వెళ్ళి చూడండి, ప్లేలిస్ట్లో ఉంటాయి. అండ్ now today I'm going to discuss you the unit number 2. Unit number 2 ఏంటమ్మా మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఫస్ట్ డిగ్రీ. అవునా కదా? యూనిట్ పేరు మన కొత్తగా వచ్చిన ఈ మేజర్ మైనర్లో ఉండేటటువంటి సెమిస్టర్ 2లో డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్స్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ పర్టికులర్ వీడియోలో ఫ్రమ్ ద యూనిట్ నెంబర్ 2. అందులో పార్ట్ నెంబర్ 1. అదే యూనిట్ 1కి సంబంధించి మొత్తం 10 పార్ట్లు చేసామండి. ఎన్ని పార్ట్స్? 10 పార్ట్స్ చేసాము. లాంగ్స్, షార్ట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ అన్నీ విత్ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషను అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. ప్లేలిస్ట్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే సింపుల్ థింగ్, ఛానల్ నేమ్ మీద క్లిక్ చేస్తే వీడియోస్, హోము, తర్వాత కమ్యూనిటీ, ప్లేలిస్ట్ అని వస్తూ ఉంటుంది. ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే కోర్స్ 3 డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని కనిపిస్తుంది. అందులో లైన్గా 10 వీడియోలు ఉంటాయి, వెతుక్కోవాల్సిన అవసరం. లైన్గా ఉంటే 1 2 3 4 5 అలా చూసేసేయండి, సింపుల్ అంతే. Clear or not? Yes, without any further delay, let's get into the class directly. అంతకన్నా ముందు ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి పాత వాళ్ళు కూడా చేయకపోతే చేసుకొని ఉంటారు ఆబ్వియస్లీ, సో వాళ్ళు కూడా చేసుకోండి. లిటిల్ బిట్ ఆఫ్ సపోర్ట్ అయితే మీ నుంచి ఎప్పుడు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడైతే మనకి పార్ట్ 1లో ఇక్కడ క్వశ్చన్ కూడా మనకు కనిపిస్తుంది. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ ద ఎంటైర్ సెకండ్ యూనిట్. యూనిట్ 2కి సంబంధించి ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే 3 రకాల మెథడ్స్ ఉంటాయండి. సాల్యూబుల్ ఫర్ పి, సాల్యూబుల్ ఫర్ ఎక్స్, సాల్యూబుల్ ఫర్ వై, క్లారెట్స్ ఈక్వేషన్ అని ఒకటి షార్ట్ ఆన్సర్కి అడుగుతూ ఉంటాడు 5 మార్క్స్కి. ఈ 3 మెథడ్స్ నుంచి కూడా ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 3 మెథడ్స్ నుంచి ఖచ్చితంగా మనకి అడిగేటటువంటి క్వశ్చన్ ఏదైనా ఉంది అని అంటే ఆబ్వియస్లీ విచ్ ఈస్ డెఫినెట్లీ ఫ్రమ్ ద టాపిక్ సాల్యూబుల్ ఫర్ పి. ఇక్కడ ఆల్రెడీ మనకు క్లియర్గా కనిపిస్తుంది క్వశ్చన్ కూడా, దీన్ని సాల్వ్ చేయాలి మనం. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్, ఎన్ని మోడల్ పేపర్ మీరు చూడండి, ఎన్ని ప్రీవియస్ పేపర్లు చూడండి, మనకి క్వశ్చన్ కనిపించేస్తుంది ఖచ్చితంగా. అంటే అందులో ఉంటుంది ఏఆర్బిలో, అంటే 10th క్వశ్చన్లో లాంగ్లోని ఏఆర్బిలో మనకి క్వశ్చన్ కనిపిస్తుంది అనమాట 100%. సో దీనికి మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి? ఫస్ట్ ఎప్పుడు కూడా వాడు ఇచ్చినటువంటి గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఒకసారి తీసుకోండి. ఏమిచ్చాడు మనకి? p² 2py cot x ఈజ్ ఈక్వల్స్ టు y². ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే విచ్ ఈస్ కంప్లీట్లీ సాల్యూబుల్ ఫర్ పి అండి. ఎందుకంటే పిలో ఉన్నటువంటి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇది. చూడండి, a² ఫర్ ఎగ్జాంపుల్, a² + 2ab ఉందా లేదా?
ఇంకేం కావాలి, బి స్క్వేర్ కావాలి, లేదు కాబట్టి యాడ్ చేసుకుంటాం. అదే ఫస్ట్ పాయింట్. అంటే చూడగానే మనకి ఎలా ఉంది, విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో విచ్ ఈజ్ హ్యావింగ్, క్వాడ్రాటిక్ అంటే డిగ్రీ 2, డిగ్రీ 2లో ఉంది. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి విచ్ ఈస్ ఫార్మింగ్ ఏ క్వాడ్రాటిక్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అనే ఒక సింప్లిఫైడ్ ఫార్ములోకి వస్తుంది. కాబట్టి వీ కెన్ గో విత్ ద సాల్యుబుల్ ఫర్ పీలోకి వెళ్ళొచ్చు అనమాట. ఇంకా వేరే విధంగా చూస్తే వై ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ వై డిగ్రీ 1 ఉంది, బట్ వై స్క్వేర్ ఉంది, మినిమం లీస్ట్ డిగ్రీ 1 ఉండాలి. ఎక్స్ టర్మ్ ఉంది కానీ విచ్ ఈజ్ కాట్ ఎక్స్ ఉంది, ఎక్స్ ఓన్లీ ఎక్స్ ఉంటే మాత్రం సాల్యుబుల్ ఫర్, ఆ సాల్యుబుల్ ఫర్ ఎక్స్ వై కాదంటే డెఫినెట్లీ విచ్ ఈజ్ సాల్యుబుల్ ఫర్ పి అనమాట. సో దేర్ఫోర్ దేంతో సాల్యుబుల్ చేయాలి దీన్ని, సాల్యుబుల్ ఫర్ పి అని చెప్పి ఇక్కడ నుంచి సింప్లిఫై చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఈ సమ్ చేయాలి అని అంటే వీ హ్యావ్ టు గో త్రూ సమ్ ఫార్ములా అండ్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోవాలి. ఆబ్వియస్లీ ఎప్పుడు చెప్పుకున్నట్టే దానికి సంబంధించి ఒక ఫార్ములా అండ్ ప్రొసీజర్ ఉంటుంది, అది ఎప్పుడు కూడా మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. చూద్దాం మరి ఆ ఫార్ములా అండ్ ప్రొసీజర్ ఏంటి అనేది. ఏమేం ఫార్ములాస్ నేర్చుకోవాలి అని అంటే ఆల్మోస్ట్ ఒక 10 ఫార్ములాస్ తెలియాలి. ఏంటి సార్ మరి 10 ఫార్ములాలు అని అంటే ఎస్, ఆబ్వియస్లీ ఒక 10 ఫార్ములాలు తెలియాలి. చిన్న చిన్నవే, పెద్ద కష్టమైనవి ఏం కాదు, అలాగని లైక్ తెలియనివి ఏం కాదు, ఈజీవి తెలిసినవి. ఒకసారి ఓవరాల్గా మనకు ఫార్ములాస్ తెలిస్తే మాత్రం చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఒకటి కోసికెన్ ఎక్స్ అంటే ఏంటమ్మా, 1/sin x, అవునా కదా, తెలిసిందే కదా అది కూడా. తర్వాత tan x అంటే sin x బై cos x, ఇది కూడా తెలిసిందే, చెప్పాను కదా. మ్యాక్సిమం అన్నీ కూడా తెలిసినవే ఉంటాయి. cot x అంటే దీనికి రెసిప్రోకల్ అంటే cos x బై sin x, అవునా కదా. సో ఇవన్నీ కూడా ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్. ట్రిగ్నోమెట్రీలో మనం 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంతా యూస్ చేసినవే. అండ్ తర్వాత వచ్చేసి ఓన్లీ sin x అంటే 2sin x బై 2 cos x బై 2, 1 మైనస్ cos 2x ఉంటుంది అండ్ 1 ప్లస్ cos 2x ఉంటుంది. 2 డిఫరెంట్. మైనస్ వస్తే 2 sin స్క్వేర్ x బై 2, ప్లస్ వస్తే 2 cos స్క్వేర్ x బై 2. అలాగే ఇంటిగ్రేషన్లో 1/y dy అని ఉందనుకోండి, 1/y dy అంటే log mod y, 1/x ఉంటే log x, 1/y ఉంటే log y, అంతే సింపుల్. ఇంటిగ్రల్ cot x dx log mod sin x బై 2 1/2. ఇంటిగ్రల్ tan x dx log mod secant x బై 2 1/2. రైట్, ఇలాగ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్ములాస్ అనేవి ఖచ్చితంగా తెలియాల్సి ఉంటుంది. అలాగే లాగ్లో ఒక ఫార్ములా ఉంటుంది, n log a log a పవర్ n log a ప్లస్ log b log ab సరిపోయండి. ఈ విధంగా మొత్తం మనకి ఇంచుమించుగా 11 అనుకున్నాం, ఇంకొక ఎక్స్ట్రా ఫార్ములా వచ్చింది. ఓవరాల్గా ఇలాగ మనకి ఈ 11 ఫార్ములాలు కానీ తెలిస్తే అంటే అఫ్కోర్స్ ఇందులో ఏది కూడా కొత్తది లేదండి, అన్నీ మనకు తెలిసినవే, కొత్తవైతే ఏమీ లేవు, అన్నీ కూడా పాత ఫార్ములాసే. ఇన్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం వీఆర్ గోయింగ్ టు యూస్ ఆల్ దీస్ 11 ఫార్ములాస్. వాడితే మాత్రమే మనకి ఈ లాంగ్ ఆన్సర్ అనేది డెఫినెట్గా ఈజీగా అంటే చాలా సింపుల్ వేలో 10కి 10 మార్కులు వచ్చే ప్రయత్నం జరుగుతుంది. అండ్ అంతే ఈ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. చూద్దాం మరి ఏ విధంగా సాల్వ్ చేద్దాం. ఈ సాల్యుబుల్ ఫర్ పి అని చెప్పాను కదా, ఎలా మెన్షన్ చేస్తామనంటే విచ్ ఈజ్ ఎక్స్ కాదు వై కాదు అని అంటే ఆబ్వియస్లీ పి అవుతుంది. అండ్ అలాగే క్వాడ్రాటిక్ ఫార్ములా ఉంది, అంటే టు కన్వర్ట్ ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab, బి వాల్యూ ఎంతమ్మా వై కాట్ ఎక్స్, పక్కన ఇంకెవరు కావాలి బి స్క్వేర్ కావాలి, కాబట్టి వై స్క్వేర్ కాట్ స్క్వేర్ ఎక్స్ లేదు, కాబట్టి యాడింగ్
ఫస్ట్ స్టెప్ ఇది మర్చిపోయామో సంపోయినట్టే. ఎందుకంటే యాడ్ చేయాలనే విషయం మనకు నార్మల్గా తెలియదు. విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఉంటే కదా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాస్తావు. లేదు కాబట్టి యాడ్ చేసుకుంటాం. యాడింగ్ వై స్క్వేర్ కాట్ స్క్వేర్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇది. ఎందుకంటే ఇది ఒక్కటి తెలిస్తే రిమైనింగ్ అంతా కూడా లాస్ట్ వరకు చాలా ఈజీగా చేసేస్తాం. చూడు ఎలా చేస్తాము. పీ స్క్వేర్ 2ab ఇప్పుడే యాడ్ చేయాలన్నాం. ఏం యాడ్ చేయమన్నాం? బోత్ సైడ్స్ వై స్క్వేర్ కాట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఆల్రెడీ ఇక్కడ ఏముంది వై స్క్వేర్. ఇంకా ఏం యాడ్ చేయమన్నాం? వై స్క్వేర్ కాట్ స్క్వేర్ ఎక్స్. క్లియర్గా ఇటువైపు యాడ్ చేస్తాం, ఇటువైపు యాడ్ చేస్తాం కాబట్టి వాల్యూ మారదు. ఎందుకంటే ఈ ప్లస్ అటువైపు వెళ్ళింది అనుకో -2 క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ అదే వస్తుంది. కాబట్టి దెర్ ఈజ్ నో చేంజ్. ఒకటే వాల్యూ మనం ఎటువైపు అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి అంటే ఎంత అనుకున్నాం ఇప్పుడే? వై కాట్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. రైట్ సైడ్ వీ కెన్ టేక్ ఈవెన్ వై స్క్వేర్ కామన్ తీసేస్తే 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ 1 ప్లస్. అలాగే ఇంకొక ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా ఉంటుంది ఇక్కడ రాసుకుంది ఈ గ్యాప్లో. cosecant square x minus cot square x is equals to 1. ఈ మైనస్ అటువైపు వెళ్ళిపోతే ప్లస్ అవుతుందంటే చూసారా, అన్ని ట్రిగ్నోమెట్రీ కొత్తవే ఏమీ కాదు, అన్ని పాత ఫార్ములాసే. p ప్లస్ వై cot x whole square. I can write 1 plus cot square value from that formula cosecant square x. Now p plus y cot x whole square. ఇక్కడ రెండిటికి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి y cosecant x whole square రాసుకోవచ్చు. టేకింగ్ స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేర్ రూట్ అంటే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. హియర్ విల్ గెట్ p ప్లస్ y cot x. స్క్వేర్ అటువైపు వెళ్ళింది అనుకోండి, ఇట్ విల్ బికమ్స్ రూట్ ఓవర్ y cosecant x whole square. That means p plus y cot x. In this y cosecant x లో పాజిటివ్ ఉన్న స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతాయి, నెగిటివ్ ఉన్న స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతాయి. అంటే ఏం లేదురా, సింపుల్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అన్నాం అనుకో, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 4. రూట్ ఓవర్ 4 అంటే ఎంత? ప్లస్ ఆర్ -2. రాస్తామా లేదా? అంటే 4 ప్లేస్లో +2 పెట్టచ్చు లేదా -2 పెట్టచ్చు. ఏది పెట్టినా కూడా యూజువల్లీ వీ విల్ గెట్ √4 అనేది వస్తుంది. ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ కూడా యూ విల్ గెట్ ప్లస్ ఆర్ మైనస్ వై కోసికెన్ ఎక్స్. ప్లస్ ఒకసారి మైనస్ ఒకసారి తీసుకొని సాల్వ్ చేసినట్లయితే యూ విల్ గెట్ ద వాల్యూ అనమాట. సో దిస్ ఈస్ ద థింగ్ హ్యాపెనింగ్ విత్ ఇక్కడ. From this we will consider 2 cases, case number 1 and case number 2 అనే 2 కేసులు. అంటే ప్లస్ ఒకసారి మైనస్ ఒకసారి తీసుకొని మనం సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం. ఇక్కడ వరకు క్లియర్ ఆర్ నాట్ ఒకసారి చెప్పండి నాకు. ఆల్ రైట్, ఒకసారి చూద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ఉంది, బి స్క్వేర్ లేదు. ఇక బి స్క్వేర్ రెండు వైపులు యాడ్ చేస్తాం. వై స్క్వేర్ ఉంది కాబట్టి కామన్ తీస్తే 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్. 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ అంటే cosecant స్క్వేర్ ఎక్స్. ఇటువైపు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. స్క్వేర్ పంపిస్తే రూట్ ఓవర్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ప్లస్ ఆర్ మైనస్. ప్లస్ ఒకసారి మైనస్ ఒకసారి. దాన్నే మనం కేస్ 1 కేస్ 2 అని సాల్వ్ చేసుకుంటాం. కేస్ 1లో p ప్లస్ వై కాట్ ఎక్స్ we will consider minus y cosecant x. మైనస్ ఒక కేసులో తీసుకుందాం, ప్లస్ ఒక కేసులో తీసుకుందాం. లాస్ట్లో 2 కలిపి సొల్యూషన్ రాసాడు, అంతే సింపుల్. p ఈజ్ ఈక్వల్స్ టు అటువైపు పంపించేసాము y cosecant x. y cot x పాజిటివ్ ఉంది కాబట్టి ఇటువైపు వస్తే మైనస్ y cot x. ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్.
మరి ఇక్కడ మైనస్ వై ఉంది, ఇక్కడ మైనస్ వై ఉంది. ఐ కెన్ టేక్ మైనస్ వై యాజ్ కామన్. cosecant x ప్లస్ cot x. ఆల్రెడీ రైట్ సైడ్ మనకు అక్కడ అబ్జర్వ్ చేస్తే వీ హ్యావ్ ఎ ఫార్ములా ఫర్ cosecant x, 1/sin x. cot x కూడా అక్కడ ఫార్ములా ఉంది, cos x by sin x. చూసారా, అక్కడ ఫార్ములా తెలియడం వల్ల, ముందుగా ఫార్ములా మైండ్లో ఉండడం వల్ల ఎంత అడ్వాంటేజ్. సో స్టెప్స్ అనేవి ఈజీగా పడతాయి అన్నమాట. ఎల్సిఎం ఈజ్ sin x. న్యూమరేటర్లో 1 ఉంది అండ్ cos x ఉంది. యాజ్ ఐ గేవ్ యూ ఫార్ములా ఫర్ దట్, మైనస్ వై 1 ప్లస్, దిస్ ఈజ్ నాట్ 2x, which is x. 1 మైనస్, ఎందుకంటే ఇక్కడ 2 వస్తే అక్కడ డైరెక్ట్గా 2 sin square x వస్తుంది. ఇక్కడ 2 రాలేదు కాబట్టి x/2 వచ్చింది. ఇందాక 1 మైనస్ cos 2x అంటే 2 sin square x యాక్చువల్గా. ఇక్కడ సింపుల్ థింగ్ రా, ఇక్కడ 2 మనం ఇంటర్మీడియట్లో అలాగే నేర్చుకున్నాం. ఇక్కడ 2 లేకపోతే ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఉంటే అక్కడ రాదు. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ 2 లేదు కాబట్టి x/2. అదే ఇక్కడ 2 వచ్చింది అనుకో, అంటే ఏంటి, sin 2x అని వచ్చింది అనుకో. sin 2x అని వస్తే ఇక్కడ డైరెక్ట్గా sin x cos x మనకి యూజ్ అవ్వదు, బట్ నార్మల్గా మీకు చెప్పడం కోసం చెప్పాను. ఇక్కడ కూడా 2 లేదు కాబట్టి /2 వచ్చింది. దిస్ ఈస్ ద కరెక్ట్ ఫార్ములా, ఓకేనా. సో ఇక్కడ 1 ప్లస్ cos x, 1 ప్లస్ cos x అంటే 2 cot square x/2, 2 cot square x/2. అలాగే sin x, sin x అంటే ఏమి ఇచ్చాము చూడు, ఇక్కడ ఫార్ములా. ఇక్కడ sin x అంటే 2 sin x/2, 2 sin x/2 cos x/2. Clear or not is? Now I can get cancelled 2 and 2. cot square అంటే 2 కాస్లు ఉన్నాయి కాబట్టి ఒక కాస్ ఒక స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే we will left over with మైనస్ వై. ఇక్కడ ఓన్లీ ఇంకా cos x/2 ఉందమ్మా, ఇక్కడ sin x/2 ఉంది. క్లియర్ ఆర్ నాట్? ఎస్. సో మైనస్ వై cos బై సైన్, cos బై సైన్ ఎక్కడ వచ్చింది, cos బై సైన్ అంటే cot x/2 ఉంది కాబట్టి cot x/2. క్లియర్? ఎస్, చాలా ఈజీ. వాట్ ఈస్ పి అమ్మ? సాల్యుబుల్ ఫర్ పి చేస్తున్నప్పుడు పి అంటే ఇట్స్ డెరివేటివ్ dy/dx. పి వాల్యూ ఎంతమ్మా? dy/dx. చాలా ఇంపార్టెంట్, ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఈ గ్యాప్లో రాద్దాం. వాట్ ఈస్ పి? ఫస్ట్ డెరివేటివ్ dy/dx, dy/dx గుర్తుపెట్టుకోవాలా. మైనస్ వై cot x/2, వైలో ఒక వైపు ఎక్స్లో, ఈ వై ఇటువైపు వచ్చింది అనుకోమ్మా 1/y అయిపోతుంది. ఆల్రెడీ ఇక్కడ dy ఉంది, జస్ట్ మైనస్ అలాగే ఉంది, ఓకేనా. మైనస్ వై ఇటువైపు తేలేదు, ఓన్లీ వై ప్రోడక్ట్లో ఉంది, ఇక్కడ డాట్లో ఉంది. ప్రోడక్ట్లో ఉండి ఇటువైపు వస్తే బై అవుతుంది, dy అలా ఉంది. dx డినామినేటర్లో ఉంది, అటువైపు ఫస్ట్ ఇక్కడ మిగిలిపోయిన cot x/2 అలా రాసి dx డినామినేటర్లో ఉంది కాబట్టి ఇటువైపు వెళ్ళిపోయింది. Now we have to do integration on both sides. అర్థమైందా లేదా ఈ ప్రొసీజర్? మళ్ళీ ఒకసారి చూద్దాం. కేస్ 1లో పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ మన ఇష్టమే. ఇంకా కేస్ 1లో నెగిటివ్ తీసుకుంటే కేస్ 2లో పాజిటివ్ తీసుకుంటాం, దానికే ఉంది. సో మైనస్ తీసుకున్నాం, ఇక్కడ పాజిటివ్ అటువైపు వెళ్తే మైనస్ వై క్యాన్సిల్, కామన్ తీస్తాం. cosecant x cot x, cosecant అంటే 1/sin, cot అంటే cos by sin. క్లియర్? ఎల్సిఎం sin x 1 ప్లస్ cos x, ఇగో ఫార్ములా ఆల్రెడీ అక్కడ ఇచ్చాము. 2 రాకపోతే అక్కడ వస్తుంది. ఇక్కడ 1 ప్లస్ cos x, cos 2x లేదు, cos x ఉంది కాబట్టి 2 cot square x/2, 2 క్యాన్సిల్, cos x cos మిగిలిపోతే ఇది tan cot ఫార్ములా. ఎక్స్లో ఒకవైపు వైలో ఒకవైపు రాసాము. ఎప్పుడైతే ఎక్స్లో ఒకవైపు వైలో ఒకవైపు రాసామో దాన్ని వేరియబుల్ సపరబుల్ అంటాం. ఎప్పుడైతే అలాగ అన్నావో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ అనాలి. ఇంటర్మీడియట్లో ఉంటుంది వేరియబుల్ సపరబుల్ మెథడ్, ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ కట్టామో నౌ మనకి ఫైనల్ ఆన్సర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. కేస్ 1కు వస్తుంది, ఇంకా కేస్ 2 కూడా కట్టాలి. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఇంటిగ్రేషన్ కడదాం. ఇంటిగ్రల్ 1/y dy మైనస్ ఇంటిగ్రల్ cot x/2 dx. Is it clear? All right. So
ఇంటిగ్రల్ 1/y log mod y మైనస్ కాట్కి ఇక్కడ ఇచ్చాం ఆల్రెడీ ఫార్ములా. ఇంటిగ్రల్ కాట్ log sin x/2 log mod sin x/2 1/2, ఎందుకంటే x కోఎఫిషియంట్ 1/2 ప్లస్ log c తీసుకుందాం. అంటే c కాన్స్టెంట్ ఏదైనా తీసుకోవచ్చు, 2c 3c 1/c log c. ఇక్కడ లాగ్ ఉంది కాబట్టి ఈ రెండిట్లో లాగ్ ఉంది కాబట్టి అక్కడ కూడా లాగ్ తీసుకున్నాం అంతే. అంటే ఫార్ములాలోకి మార్చడానికి, అంతకుమించి ఇంకేం లేదు. ఈ విధంగా కేస్ 1 అయిందమ్మా. ఇంకా కేస్ 2 ఉంది, చూసారు బోర్డు సరిపోలేదు. ఇంకా కేస్ 2 మళ్ళీ ఇదంతా సింప్లిఫై చేసి దానికి ఇంటికి అంటే అంత పెద్ద అయినా చూసారు ఎంత ఈజీగా ఉంది చూడు. ప్యాటర్న్ ప్రొసీజర్ చాలా సింపుల్. ఇలా స్టెప్ బై స్టెప్ అలా నీట్గా వేసుకుంటే 3-4 పేజీలు వస్తుంది. బట్ నో ఇష్యూ, ఎన్ని పేజీలు అని సమ్ అని ఒక పర్టికులర్ ప్యాటర్న్ అలా వెళ్ళిపోతే చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. లాగ్ 1/2ని పైకి పంపించేస్తే ఇట్ బికమ్స్ 1/2 2/1 అవుతుంది. అంటే 2/1 2/1 అన్న 2 అన్న ఒకటే కదరా. sin x/2 log c log mod y n log a log a power n ఫస్ట్ 2ని పంపిద్దాం. log sin స్క్వేర్ అయిపోతుంది x/2 ప్లస్ log c. తర్వాత మైనస్ని పంపిద్దాం. log ముందైనా పంపించుకోవచ్చు, బట్ ఒక స్టెప్ ఎక్స్ట్రా మీకు అర్థం అవడం కోసం వేసాను అంతే. ఎందుకు సార్ పంపించాలంటే ఎస్ అగైన్ ఇట్ హ్యాస్ అ ఫార్ములా. ఇక్కడ చూడు కొసికెన్ ఎక్స్ అంటే 1/sin, మరియు అలాగే 1/cosecant అంటే సైన్, అలాగే సైన్ ఇన్వర్స్ అంటే వాట్ వీ కెన్ రైట్ కొసికెన్ ఎక్స్ రాయొచ్చు. అందుకని చెప్పి ఒకటి పంపించాము, కొసికెన్ స్క్వేర్ x/2. ఆ మోడలే ఈ మైనస్ పోతుంది. అంటే సైన్ ఇన్వర్స్ ఎవర్రా? సైన్ ఇన్వర్స్ ఎవరు? కొసికెన్ రాసాం. ఇన్వర్స్ అన్నాం కాబట్టి మైనస్ రాయక్కర్లే. ఇందాక లాగ్ సి ఎందుకు రాసామంటే చూడండి, log a ప్లస్ log b log a ప్లస్ log b log ab log a అంటే ఎంత? కొసికెన్ స్క్వేర్ x/2 log ab b log a b అంటే ఎంతమ్మా? c. బోత్ log విల్ గెట్స్ క్యాన్సిల్. y ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మిగిలింది ఇంకా కొసికెన్ స్క్వేర్ x/2 ఇంటూ c. దిస్ విల్ బి ద ఈక్వేషన్ నెంబర్ 2. సో దిస్ ఈస్ ద థింగ్ హ్యాపెనింగ్ విత్ ద కేస్ 1. ఇలాగే కేస్ 2 కూడా ఫైండ్ అవుట్ చేసి, అంటే కేస్ 2 అంటే ఏంటమ్మా? p ప్లస్ y cot x ఏం తీసుకున్నావు? నెగిటివ్ తీసుకున్నావు కదా, పాజిటివ్ తీసుకోవాలి. పాజిటివ్ తీసుకొని మనం సింప్లిఫై చేసినట్లయితే యూ విల్ గెట్ ఇక్కడే చేసేద్దాం. సో ట్రై చేద్దాం. ఇక్కడ సరిపోదు ప్లేస్. ఫస్ట్ సింప్లిఫికేషన్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకు అని అంటే ఇక్కడ నెగిటివ్ తీసుకున్నాం కదా, వి విల్ కన్సిడర్ పాజిటివ్. అంటే p ప్లస్ y cot x, ఇందాక నెగిటివ్ తీసుకున్నాం కాబట్టి నౌ వీ హ్యావ్ టు కన్సిడర్ y cosecant x. సో చాలా సింపుల్ వేలో ఈ పాజిటివ్ అటువైపు పట్టుకెళ్ళాము. y cosecant x minus y cot x. Again I can take cosecant x minus cot x. ఫార్ములాస్ తెలుసు కదా మనకి. cosecant x అంటే 1/sin x, cot x అంటే cos x by sin x. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఫర్ దట్ థింగ్? సో ఫార్ములాస్ అన్ని ఆల్రెడీ నోట్ చేసుకుని ఉంటారు కాబట్టి ఈ ఒక్కటి చెరిపేస్తే మనకి ఈజీగా ఆ సమ్ అనేది ఇక్కడే కంప్లీట్ అవుతుంది. సమ్ మొత్తం బోర్డు పైన కనిపిస్తుంది కాబట్టి చాలా సింపుల్ వేలు. మళ్ళీ మనం ఒకసారి కావాలంటే రివిజన్ ప్యాటర్న్లో కూడా ఒకసారి చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా 2 కేసెస్లో చాలా ఈజియర్ వేలో మనమైతే సాల్వ్ చేయొచ్చు అనమాట. ఒకసారి మీరు ఇలా అయిపోయిన వెంటనే ఒక స్క్రీన్ షాట్ లాగేసుకొని తర్వాత మనం నోట్బుక్లో నోట్ చేసుకొని చాలా ఈజీగా ఉంటాయి. నౌ ఐ కెన్ రైట్ ద నెక్స్ట్ స్టెప్. y అలా ఉంటుంది,
LCM is sin x obviously again. Numerator లో 1 minus cos x. So P is equals to 1 minus, ఇందాక చూడండి 1 plus cos x అంటే ఏం రాసావు, 2 cot square x by 2 రాసావు. మైనస్ ఉంటే ఏం చెప్పాను, 2 sin square x by 2. sin x అంటే 2 sin x by 2 cos x by 2. So P is equals to y into 2 will get scan. Now ఒక సైన్ స్క్వేర్ లో ఒక సైన్, ఇందాక ఆపోజిట్ రా, పాజిటివ్ నెగిటివ్, కాసులు క్యాన్సిల్ అయ్యి ఇప్పుడు సైన్లు క్యాన్సిల్ అవుతాయి. సేమ్ అంతే అదే ఫార్ములా. ఇంకా వాట్ ద లెఫ్ట్ ఓవర్ థింగ్ ఈజ్ సైన్ ఎక్స్ బై 2 బై కాస్ ఎక్స్ బై 2. 2y sin x by 2 cos x tan x by 2. So P అంటే again dy by dx, y tan x by 2. x లో ఒక y ఇటువైపు ఉంది కాబట్టి 1 by y అవుతుంది. dy ఆల్రెడీ ఇక్కడ ఉంది, x అటువైపు పంపించే tan x by 2 dx. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమవుతుంది, లాస్ట్కి వచ్చాం. సో ఫైనల్లీ ఎప్పుడైతే వేరియబుల్ సపరబుల్ చేస్తామో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఒకసారి రాయాలి ఆ స్టెప్ ఏంటి, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ అని. ఇంటిగ్రల్ 1 by y dy ఇంటిగ్రల్ tan x by 2 dx. ఇందాకలాగే 1 by y కి ఇంటిగ్రేషన్ ఎంత, log y. tan x by 2 కి ఇంటిగ్రేషన్ ఎంత, log mod secant x by 2 1 by 2. మళ్ళీ లాగ్ వచ్చింది కాబట్టి కాన్స్టెంట్ కూడా ఏం తీసుకోవాలి, లాగ్స్. ఇలాగ నీకు సమ్మంతా బోర్డు మీద కనిపిస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. సో నా 1 by 2 పైకి వెళ్ళిపోతే log y, పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది, 2 log secant x by 2 and log c. సో ఫైనల్లీ n log a log a పవర్ n మళ్ళీ secant స్క్వేర్ x by 2 అయింది. log a ప్లస్ log b, log ab అంటే log secant స్క్వేర్ x by 2 log ab log క్యాన్సిల్ అయితే y is equals to secant స్క్వేర్ x by 2 into, let it be ఈక్వేషన్ నెంబర్ 3. ఇందాక 2 వచ్చింది, ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 3 వచ్చింది. ఆ రెండు కలిపి రాస్తే you will get the general solution of this given differential equation. 1 2 3 ఆల్మోస్ట్ 4 పేజీలు వచ్చింది మీకు ఇక్కడ. అదే మీరు పేపర్ మీద రాస్తే 5 పేజీల దాకా వస్తుంది. బట్ ఈవెన్ దో ఎక్కడా కూడా మనం మిస్టేక్ చేయకుండా నీట్గా ఎలా చేసుకుంటే మనకి ఈజీగా 10 మార్క్స్ అనేవి వస్తాయి. సో మనకు కావాల్సింది ఏంటి, ఫైనల్గా జనరల్ సొల్యూషన్ రెండు కలిపి రాసేయడమే. జనరల్ సొల్యూషన్ ఈజ్, ఈ టర్మ్ ఇటువైపు వస్తే ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. అంటే y మైనస్ కొసికెన్ స్క్వేర్ x by 2 ఇంటూ సి, కొసికెన్ స్క్వేర్ x by 2 ఇంటూ సి. తర్వాత ఇది కూడా ఇటువైపు పంపిస్తే y మైనస్ సీకెంట్ స్క్వేర్ x by 2 ఇంటూ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. రెండు టర్ముల్ని ప్రొడక్ట్ చేసి ఇక్కడ వచ్చింటాము అక్కడ వచ్చింటాము, ప్రొడక్ట్ చేసి ఈక్వల్స్ టు 0 రాస్తే దట్ విల్ బి ద జనరల్ సొల్యూషన్. జనరల్ సొల్యూషన్కి ఎప్పుడు ఈక్వల్స్ టు ఉండదు, కానీ ఈక్వల్స్ టు 0 పెట్టుకున్నాం. అంటే దీని అంతటిని సాల్వ్ చేస్తే పీ స్క్వేర్ ప్లేస్లో సెకండ్ ఆర్డర్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్, పీ ప్లేస్లో డివై బై డిఎక్స్ పెట్టి సాల్వ్ చేస్తే లాస్ట్కి ఆ జనరల్ సొల్యూషన్ వచ్చిందనమాట. దిస్ ఈస్ ద వే ఆఫ్ సాల్వింగ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ కేసెస్. సాల్యుబుల్ ఫర్ పీలో డెఫినెట్గా అడిగేటటువంటి వన్ అండ్ ఓన్లీ క్వశ్చన్ ఏదైనా ఉందంటే ఇది, ఆలోచించక్కర్లేదు, అంత ఇంపార్టెంట్. ఆల్ రైట్, అర్థమైంది కదా? ఒకసారి ఒక స్క్రీన్ షాట్ లాగేసుకోండి, నాతో పాటు రాసుకొని ఉంటారు కాబట్టి మీకు డెఫినెట్లీ ఈజీగా వచ్చేస్తుంది. దిస్ ఈజ్ వాట్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ యూనిట్ నెంబర్ 2 కావాలి అని కామెంట్స్లో అడిగారు. సో వాళ్ళందరి కోసం ఒక మంచి ఇంపార్టెంట్ పార్ట్ 1లో అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఉండబోతుంది పార్ట్ నెంబర్ 2లో సాల్యుబుల్ ఫర్ ఎక్స్ వై సాల్వ్ చేస్తాము. అందులో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకునే ప్రయత్నం. అలాగే 2 అనే కాదు, యూనిట్ 2 అనే కాదు,
3, 4, 5 కూడా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఆల్ యూ హ్యావ్ టు డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేను ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకైతే తెలియజేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్స్ అలాట్.